ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ మరింత ముదిరింది. గాంధీ భవన్ లో జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలోనూ ఎటూ తేలలేదు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బహిరంగంగానే కామెంట్స్ చేశాక ఇంకా ఎవిడెన్స్ ఎందుకని ఎంపీ మల్లు రవిని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కొండా మురళిపై యాక్షన్ తీసుకోకపోతే తాము కూడా దూకుడుగా వెళతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక తలపట్టుకున్నారు మల్లు రవి. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి వరంగల్ ఎమ్మెల్యేల నుంచి బయటపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల పంచాయతీ మరింత ముదిరింది. గాంధీ భవన్ లో జరిగిన క్రమశిక్షణ కమిటీ సమావేశంలోనూ ఎటూ తేలలేదు. కొండా మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బహిరంగంగానే కామెంట్స్ చేశాక ఇంకా ఎవిడెన్స్ ఎందుకని మల్లు రవిని నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కొండా మురళిపై యాక్షన్ తీసుకోకపోతే తాము కూడా దూకుడుగా వెళతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియక తలపట్టుకున్నారు మల్లు రవి. ఇక త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి వరంగల్ ఎమ్మెల్యేల నుంచి బయటపడ్డారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ తీవ్రంగా ముదురుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు దాదాపు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో కూడా భేటీ కూడా స్టార్ట్ అయింది. ఈ భేటీకి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కడియం సిఆర్తో పాటు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్, అదేవిధంగా నాగరాజు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అయితే మేజర్ గా ఇటు కొండా సురేఖ దంపతులు కొండా మురళి వాళ్ళపై కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ యొక్క అంతర్గత మధ్య చర్చ కూడా జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య అంతర్గత జరుగుతుంది. ఇప్పటికే ఇటు కొండా మురళి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ని కలిశారు. అదేవిధంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కలిసి 6 పేజీల లేఖను కూడా ఇవ్వడం జరిగింది. మరి వరంగల్ ఉమ్మడిలో ఏ రకంగా జరుగుతుంది, మరి అంతర్గతంగా విభేదాలు ఎట్లా వచ్చాయనిపై కూడా మరి ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కొండా మురళి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నారు మొన్న లాస్ట్ వీక్. మరి ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇందులో ప్రధానంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్తో పాటు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్, అదేవిధంగా నాగరాజు వీళ్ళంతా కూడా కొండా మురళిపై యాక్షన్ తీసుకోకపోతే తమ పని తాము చేస్తామని కూడా ఎమ్మెల్యేలు మల్లు రవికి తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నారు. మరి అక్కడ ఓపెన్ స్టేట్మెంట్ కూడా కొండా మురళి ఇచ్చాడు తమపై. కాబట్టి దాన్ని ఎవిడెన్స్ గా తీసుకోవాలని మరి వరంగల్ ఎమ్మెల్యేలు కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరి మేము ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి వివరాలు అడిగారని మరి వరంగల్ ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. మరి అన్ని వివరాలు కూడా క్రమశిక్షణ కమిటీ ఇచ్చామని కూడా చెప్పారు. మరి వరంగల్ సంబంధించి ఉమ్మడి సంబంధించి కాంగ్రెస్ లో భేదాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమే. మరి మొన్న కొండా మురళి చేసిన కామెంట్స్ కూడా ఆ టాపిక్ గా మారాయి కాంగ్రెస్ లో. మరి ఈ నేపథ్యంలో మరి ఇది కొంతవరకు కాంగ్రెస్ కి ఎఫెక్ట్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏం చర్యలు తీసుకుంటూ చూడాలి. మరి ఇక్కడ మాత్రం కడియం సిఆర్ ఎమ్మెల్యే ఉన్నారు. మరి ఆయన మాత్రం ఘాటుగా స్పందించడం జరిగింది. మరి తమకు ఎన్నో పనులుంటాయని తమ పని వేస్ట్ చేశారని కూడా చెప్పారు. మరి ఈ రకంగా తమను పిలవడం పట్ల కూడా ఎమ్మెల్యే కడియం సిఆర్ కూడా మల్లు రవిపై కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యేలు తమ అభిప్రాయం చెప్పడానికి వచ్చినప్పటికీ కూడా మరి కొన్ని విషయాల్లో మాత్రం ఈ రకంగా రాద్ధాంతం చేయడం, చీటికి మాటికి పిలవడం పట్ల కూడా మరి ఉమ్మడి వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం కొంతవరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పట్ల కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. మరి తమకు ఎన్నో పనులు ఉంటాయని మరి కాన్స్టిట్యూన్సీ లెవెల్ తిరగాల్సి ఉంటుంది కాబట్టి మమ్మల్ని చీటికి మాటికి పిలవడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు మల్లు రవి విషయంలో మాత్రం కొంతవరకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి చూడాలి మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో. మంత్రి పదవుల సంబంధించి కూడా మరి ఇప్పటికే వాళ్ళ ఆశావాళ్ళ సంబంధించి కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి మరి ఇప్పటికే ఇటు కొండా మురళికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చడం జరిగింది. మరి ఇదే విషయంపై కూడా వరంగల్ ఉమ్మడి సంబంధించిన వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దాదాపు 6 పేజీల లేఖను కూడా ఇచ్చారు కొండా మురళి. మరి ఎవరు ఎలా వివరిస్తున్నారు, మరి పార్టీ బలోపేతం కోసం ఎవరు కృషి చేస్తున్నారపై కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంలో మరి ఎమ్మెల్యేలు మాత్రం మరి కొండా మురళి విషయంలో మాత్రం
మరి కమిషన్ కమిటీ చర్యలు తీసుకోవాలనే వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఈ విషయంపై మరి హైకమాండ్ ఏం చెప్తుందో చూడాలి. మరి ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కమిషన్ కమిటీ సమావేశంలో మాత్రం మరి ఎమ్మెల్యేలు మాత్రం తమకు సంబంధించిన ఎవిడెన్స్ ఇచ్చారు. అదేవిధంగా మరి ఇప్పటికే ఇటు ప్రెస్ మీట్ లో కూడా కొండ మురళి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా అసహనం వ్యక్తం చేస్తూ మరి ఆయన మాట్లాడిన తీరు కూడా చూశారు. కాబట్టి మరి దాన్ని ఎవిడెన్స్ గా భావించాలని కూడా మరి ఉమ్మడి వరంగల్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మల్లు రవి దృష్టి కూడా తీసుకొచ్చారు. మరి ఈ విషయంలో మరోసారి కలుస్తామని చెప్పారు. అయితే కొన్ని విషయాలను కూడా వాళ్ళు దాటవేశారు. మరి ఈ విషయంలో మీడియా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు. మరి ఈ విషయంలో మరోసారి మీట్ అయిన తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ విషయంలో మరి హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి కమిషన్ కమిటీ చైర్మన్ మరి మల్లు రవి మాత్రం వీళ్ళ సంబంధించిన వివరాలు అయితే తీసుకున్నారు. మరి అక్కడ ఏం జరిగింది, మరి మొత్తానికైతే మాత్రం పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి పాత కొత్త కలయికల నేపథ్యంలో అందరూ కూడా ముందుకెళ్లి వరంగల్ జిల్లాలో కూడా మరి స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలు తీసుకురావచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా మరి కమిషన్ కమిటీ చైర్మన్ వాళ్ళకి ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మరి మల్లు రవి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి కొండమర్రులపై యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి గారి మరి అదేవిధంగా నాయని రాజేందర్ గాని అదేవిధంగా నాగరాజు గాని రేవూరు ప్రకాష్ గౌడ్ గాని మరి వీళ్ళపై చర్యలు తీసుకుంటే చూడాలి. మరి ఏదేమైనప్పటికీ వరంగల్ సంబంధించిన రాజకీయాలు మాత్రం ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. మరి ఈ విషయంలో మాత్రం హైకమాండ్ మాత్రం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా కొంతవరకు చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. వైశాల్. థ్యాంక్ యూ సతీష్.